మోతిలాల్ నాయక్, పర్యావరణవేత్త, పెనుగొండ నియోజకవర్గం, సోమందేపల్లి మండలం, ఉమ్మడి అనంతపురం జిల్లాలో కనీసం ఇంకత జ్ఞానం లేకోకుండా పెనుగొండ రేంజర్ గారికి ఫోన్ చేసి ఇంటిమేషన్ ఇచ్చినా కూడా చాలా బిజీగా ఉన్నారు పాపం సార్. వాళ్ళు ఫైర్ జరుగుతూ ఉంది సార్, కనీసం లొకేషన్తో పాటు పేరు చెప్తా ఉంటే సమాధానం లేనటువంటి ఆన్సర్ చెప్తా ఉన్నారు. వాళ్ళ కింద అధికారులకు, బీట్ ఆఫీసర్లకి అందరికీ బ్లాక్ లిస్ట్ పెట్టుకోమని చెప్తున్నాడు. ఆదేశాలు ఇచ్చేసి నేరుగా బెంగళూరు వెళ్తున్నాడు రేంజర్ గారు. రేపు పొద్దున వస్తారు. ఆఫీస్లో నుంచి కనీసం 2 అడుగులు పెట్టడానికి కూడా సిగ్గుపడతారు. నేనేమైనా అంటే నేను పెనుగొండ రేంజర్ గారిని, పర్యావరణవేత్తలు మీరే నన్ను అడుగుతారా అని సమాధానం చెప్తారు. కనీసం పై అధికారికైనా ఫిర్యాదు చేస్తే డిఎఫ్ఓ గారికి, పెనుగొండ రేంజర్ గారికి వెనకసుకు వస్తున్నారు. మీరు ఎవరికైనా ఫిర్యాదు చేసుకోండి, నా పని నేను చేస్తానని చెప్పి రేంజర్ గారు కొండ కాలిపోతూ ఉందని చెప్తా ఉంటే అడవుల్లో ఉండే జంతువులు కొండ కాలిపోతూ ఉంటే ఫారెస్ట్లో జంతువులు ఎక్కడ పోతాయండి? ఊర్ల మీద పడతాయి. ఎక్కడ? అతి దగ్గరలోనే ఎక్కడుంది? సోమందేపల్లి పంట హైవేలో పక్కన వెళ్ళిపోతాయి. దానికి పూర్తి బాధ్యత మళ్ళీ ఎవరు వహిస్తారు? ఫారెస్ట్ అధికారులు. అంటే ఈ అనంతపురం జిల్లాకి, సత్యసాయి జిల్లాకి దరిద్ర పట్టేటటువంటి ఆఫీసర్ల మీద వెంటనే జిల్లా కలెక్టర్ గారు ఒక ఆర్డీఓ స్థాయి అధికారికి ఎవరైతే పని చేయరో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే వీళ్ళు ఇలాగే కొనసాగుతూ ఉంటారని ఈ ఫారెస్ట్లో నుంచి ఫైర్ చేస్తూ ఉండే సోమందేపల్లి ప్రాంతం నుండి మీకు సందేశం ఇస్తున్నాం. మీరు వెంటనే చర్యలు తీసుకోకపోతే మాత్రం మీరు ఏదైతే జిల్లాకు మంచి చేయాలనే ఆలోచనతో, ఒక దృఢ సంకల్పంతో వచ్చినారో అవన్నీ కూడా వేలువరే పరిస్థితిలో ఉన్నాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని కలెక్టర్ గారికి, మీరు సత్యసాయి జిల్లాకు పోతున్నారు, మీరు పర్యావరణం కాపాడాలి అని చెప్పేసి ఒక సందేశం ఇచ్చి పంపించారు. ఇక్కడ ఫారెస్ట్ అధికారులు మాత్రం జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు కూడా, ఆదేశాలకు కూడా తొంగలు తొక్కి ఆ రోజు మీటింగ్లో మాత్రమే హడావిడి చేసేసి మాటలు, కలెక్టర్ గారు కూడా మాటలు పక్కదారి పట్టిస్తూ ఫైర్ వాచర్ కూడా చేయనటువంటి అంత బిజీగా ఉన్నారు. లెక్కలు మాత్రం బ్రహ్మాండంగా 2 నెలల ముందరే పేపర్లు మాత్రం చక్కగా రాస్తారు పెనుగొండ రేంజర్ గారు. దీనిపైన పూర్తి ఎంక్వైరీ చేయాలి. ప్లాంటేషన్లో కూడా కనీసం 400 చెట్లు కూడా లేవు. ఈ 4 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయలు డబ్బులు ఎంత విడుదలవుతాయో ఫారెస్ట్లో ప్లాంటేషన్ పెంచడానికి కూడా అదే పూర్తి బాధ్యత వహించాలి. కానీ ఇంతవరకు ప్లాంటేషన్ కూడా డెమాలిష్ చేసి కొత్త చెట్లు పెట్టారు. అదే తూతూ మంత్రంగా మాత్రమే దానికి లొకేషన్ పెట్టారు. తూతూ మంత్రం లొకేషన్స్. జిల్లాలో నగరవనం కూడా ఏర్పాటు చేశారండి. ఆ నగరవనం 2 పెనుగొండ నుంచి పరిధిలోనే. అవన్నీ కూడా స్ట్రాటజీ మెయింటెన్స్ లేదు. గరాడుతో కొడితే కూడా పడిపోయే ప్రమాదకరం ఉంది. దీనిపైన కూడా జిల్లా కలెక్టర్ గారు పెనుగొండ రేంజర్ గారి పైన పూర్తి ఎంక్వైరీ చేసి కాంట్రాక్ట్ చేసే పని కూడా పెనుగొండ రేంజర్ గారే పెనుగొండ నగరవనంలో అతనే స్వయంగా పనిచేయించి బిల్లులు చేసుకొని స్ట్రాటజీ కూడా మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి పెనుగొండ నగరవనానికి బాధ్యత వహిస్తున్నాడు. ఏం సార్ నగరవనం కూడా ఇంత స్ట్రాటజీ మెయింటైన్ చేస్తూ అడుగుతూ ఉంటే మేమే చేస్తున్నామండి అని చెప్పేసి సమాధానాలు కొంతలనే సమాధానం చెప్తా ఉన్నారు. కాబట్టి దీనిపైన వెంటనే కలెక్టర్ గారు పూర్తి విచారణ చేసి నగరం అయితే ఏవైతే ఉందో ఫైర్ చేస్తానికి సంబంధించి కావచ్చు, ప్లాంటేషన్ కావచ్చు, వెంటనే
ఆర్డీఓ అధికారి కానీ మాకు ఫారెస్టుల మీద నమ్మకం లేదు. డిఎఫ్ఓ గారి మీద నమ్మకం చాలా ఉండేది. ఇప్పుడు నమ్మకం రోజు రోజుకు నమ్మకం కోల్పోతూ ఉంది. ఆర్డీఓ అధికారి కానీ వెంటనే విచారణ జరిపి ఈ ప్రాంతాన్ని న్యాయం చేస్తారని. ఆ హిందూపూర్ ఏరియా చూడండి, అక్కడ దూరంగా కానీ ఏం లేదు. కనీసం ఎఫ్డిఓ లేరు. ఈరోజు ట్రైనింగ్ అంట అనంతపూర్, ఫారెస్ట్ లీవ్ అంట. ఆ స్వామి అక్కడ చెట్లు నరుకుతాడు, ఇక్కడ అడవి కాలుస్తాడు. కేల్కతం దుకాన్ బంద్. చూడండి అయ్యా, మీరే ఏం చేస్తారో అటు చూడండి. ఆ ఫైర్ ఎట్లా జరుగుతుందో. ఆ ఫైర్ కాస్త కొంచెము ఆ నర్సరీ లోపలికి వెళ్తుంది. అది నర్సరీ కూడా కాలిపోతుంది. కాలితే వాళ్ళకి ఏం స్వామి? ఆడు చూడండి, ఆ కొండ పక్కనే నర్సరీ. అది కూడా పొద్దునకంతా ఉండదు. వన్యప్రాణులు ఏం కావాలి? అదేదో మీరే చూసి మీకు ఎట్లా కావాలో అట్లా రాసుకోండి స్వామి. ఓకే, బాయ్.